హాయ్. హాయ్. 'దేవర' మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారో చూసారా? చూసా. ఎలా అనిపించింది? సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఎవరికి నచ్చలే అంటున్నారు? నాకు నచ్చింది. ఓకే, ఏం నచ్చింది అంటే ఎలా ఉంది ట్రైలర్? ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి అండ్ విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్ ఉన్నాయి. మొత్తానికైతే బాగుంది. అంటే చాలామంది ఆచార్య 2 అంటున్నారు. ఇది రాజమౌళితో తీసిన తర్వాత తీస్తున్నారు కదా, అందుకని చాలా మంది అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ట్రైలర్ కూడా అంత హైప్ లేదంటున్నారు కదా. ట్రైలరు అంత హిట్ కానంత మాత్రాన సినిమా హిట్ కాదని చెప్పలేం కదా. సినిమా బాగా ఆడొచ్చు ఇంకా. అంటే ట్రైలర్ మంచిగా ఉంటేనే సినిమా పైన హైప్ వస్తుంది కదా. మీరు ఎన్టీఆర్ ఫ్యానా? అదేం లేదు. ఓకే, ట్రైలర్లో బాగా హైలైట్స్ అంటే ఏమనిపించింది మీకు? ఆ సీన్ మీద ఉన్న సీన్లే అవి హైలైట్ ఉన్నాయి. ఇంకా సైఫ్ అలీ ఖాన్ సీన్స్ ఇవి బాగున్నాయి. అంటే రొటీన్ స్టోరీ లాగా అనిపించింది అని. కాన్సెప్ట్ అంటే కొంచెం ఇంకా రొటీనే, కాకపోతే అందులో ఉన్న ఎలివేషన్స్ తీసిన విధానం దాన్ని బట్టి సినిమా చెప్పొచ్చు ఎంత హిట్ అవుతుంది అనేది. ఓకే, చూస్తే ట్రైలర్ టీజర్ రెండిట్లో ఏది బాగా నచ్చింది మీకు? ట్రైలర్ ఆబ్వియస్లీ. ట్రైలరా? చాలామంది టీజర్ అంటున్నారు. ట్రైలర్ చూస్తేనే మనకు ఆ సినిమా కాన్సెప్ట్ అనేది అర్థమయ్యేది. ఓకే. జస్ట్ టీజర్ వల్ల మనకి ఏం అర్థం కదంతా. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బీజిఎం బాగుంది. బీజిఎం ఓకేనా? సాంగ్స్ 3 సాంగ్స్ రిలీజ్ చేశారు, అందులో ఏది నచ్చింది మీకు బాగా? సాంగ్స్ యాక్చువల్గా అంత వినలేదు. మళ్ళీ సాంగ్ ఒకటి, అది బాగుంది. ఇంకోటి దేవర టైటిల్ సాంగ్ అనుకుంటా అదొకటి. రెండు బాగున్నాయి. నిన్న మొన్న ఒకటి కూడా రిలీజ్ చేశారు కదా. అది వినలేదు ఇంకా. సో ఆల్ మిక్సింగ్ కొట్టి తీసినట్టే ఉంది ఇది అనేసి అంటున్నారు, మీకు అట్లా ఏం లేదంటున్నారు? మిక్సింగ్ అంటే ఆల్రెడీ ఒక రూమర్ వచ్చింది, ఒక సాంగ్ మ్యూజిక్ కాపీ చేసేసారని. ఓవరాల్గా మనకు నచ్చితే చాలు, ఇంకా కాపీ అంటే ఏమో, ఇంకా అది మన కళ్ళకి కాపీ చేసింది కదా, మన కాంచి తీసింది కాదు కదా. ఎంత కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది? సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి కానీ మినిమం 800 పోతుంది. 800 crores 800 crores పోతుందా బ్లాక్ బస్టర్ అవుతాయి. ఓకే, అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తారా? స్టోరీ బాగుంటే చూస్తారా? సినిమా ఆబ్వియస్ హిట్ అయితే చూస్తా ఖచ్చితంగా. అంతేనా? సరే, ఓకే. సో ఎన్టీఆర్ మూవీస్లలో మీకు ఇష్టమైన మూవీ ఏంటి? చాలా మూవీస్ ఉన్నాయి. పాత మూవీసా? ఏవైనా. యమదొంగ, ఇంకా ఇంకా టెంపర్ అది ఫస్ట్ నాకు. సో అంటే ఇప్పుడు రీ రిలీజ్ అనేవి బాగా నడుస్తున్నాయి కదా, ఏ మూవీ రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది ఎన్టీఆర్ది? చాలా మూవీస్ ఉన్నాయి ఎన్టీఆర్ బాగా బ్లాక్ బస్టర్. మనం థియేటర్లో చూడనివి అగైన్ చూడాలనుకునేవి. థియేటర్లో చూడనివి అంటే అవి పాతవి ఉన్నాయి. సింహాద్రి సినిమా ఆల్రెడీ చేశారు. యమదొంగ అది చేయలేదు, అది రిలీజ్ చేయాలి. సాంగ్స్ బాగుంటాయి దాంట్లో. సో నెక్స్ట్ మళ్ళీ ఎన్టీఆర్ మూవీస్ అంటే సింగిల్గా రాక 6 years 7 years అవుతుంది. అంటే మొన్న RRR మల్టీ స్టార్స్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు మరి ఎలా ఉంది, ఇంకా ఎలాంటి మూవీస్ రావాలనుకుంటున్నారు? భారీ బడ్జెట్ కొత్త స్టోరీస్ తోటి సినిమా తీస్తే బాగుంది అనుకుంటున్నాను. ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆబ్వియస్లీ యాక్షన్ సీన్స్, యాక్షన్ మూవీస్, సైంటిఫిక్, ఏదైనా కొత్త జోనర్, టైం ట్రావెల్ ఇలాంటివి అయితే ఇంకా బాగుంటుంది కదా. ప్రశాంత్ నీల్తో కూడా ఒక మూవీ రాబోతుంది అనేసి అన్నారు కదా, మరి అతనితో ఎలా ఉంటుంది? అతనితోటి ఖచ్చితంగా ఆబ్వియస్లీ మొత్తం మాసే ఉంటుంది. యాక్షన్ సీన్స్ మొత్తం గూస్ బంప్స్ వచ్చే సీన్స్, ఎలివేషన్స్ బాగుంటాయి ప్రశాంత్ నీల్ అంటే. హాయ్ బ్రో. హాయ్. దేవరా నుంచి ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? బ్రో డిసప్పాయింటెడ్ బ్రో, ఎందుకంటే కొన్ని యాంగిల్స్ కొంతమందికి సెట్ అవ్వరు బ్రో. ఎన్టీఆర్కి ఏంటంటే స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది, కానీ లాంగ్ షాట్లు పెట్టడం చుట్టూ పెద్ద మనుషులను పెట్టారు. ఎన్టీఆర్ చిన్నగా కనబడుతుంది, అది నచ్చట్లేదు అసలు. ఎన్టీఆర్ ఏంటంటే ఇప్పుడు హీరోని ఫోకస్లో పెట్టి హైలైట్ చేయాలి. ఇప్పుడు చూసుకుంటే సలార్లోని ప్రభాస్ మధ్యలో ఉన్నప్పుడు మిగతా మనుషులందరూ దూరంగా పెడుతుంటారు. కొన్ని యాంగిల్స్ కొంతమంది హీరోలు సెట్ అవ్వు, కానీ వాళ్ళు అలా పెట్టడం వల్ల హీరోయిక్ ఎలివేషన్స్ తగ్గిపోయి ఇప్పుడు ట్విట్టర్లో కూడా ట్రోల్స్ ఎక్కువ చేస్తున్నారు. డిఫెండ్ చేసుకోలేకపోతున్నాం మేము. ఎంతకని డిఫెండ్ చేసుకుంటాం, ఏం చెప్పడానికి. హోప్స్ చాలా దీని మీద చాలా 5 సంవత్సరాలు ఎప్పుడో అరవింద్ సమేత నుంచి సరైన ఇది లేదు. RRR వచ్చినా సరే ఏదో మల్టీ స్టార్ అలాగా పీరియాడిక్ డ్రామా లాగా వెళ్ళిపోయింది, కానీ 6 సంవత్సరాల నుంచి ఉన్నాం. కొద్దిగా మంచి సినిమా దేవరా కొడుతుంది అనుకున్నాం, కానీ మరి ఏమో మరి హోప్స్ అయితే తేడా కొట్టడం అంటే మరి ఏమో చెప్పలేం. ట్రైలర్ కట్ అయితే అలా చేశారు హోప్స్ తగ్గించడానికి. సినిమా బాగుంటుందని అనుకుంటున్నాం. అంటే చాలామంది ఆచార్య 2 అంటున్నారు. ఆచార్య 2 ఎందుకంటే అది అలాగా ఆ డిజైన్ కొంత అలాగే అనిపిస్తుంది. ఆ సైఫ్ అలీ ఖాన్ సోనీ సూద్ రోల్ లాగా అనిపిస్తుంది.
ఏమన్నా కొద్దిగా మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మరి వస్తే బాగుంటుంది. టాలీవుడ్ బాగుండాలి. టీఎఫ్ఐ బానిసలం మేము. విజువల్స్ అవి ఎలా ఉన్నాయి వచ్చిన విజువల్స్ అయితే చెప్తున్నాను కదా బ్రో, ఎన్టీఆర్ బాగుండాలి బ్రో, అది బాగాలేదు. అది మెయిన్ కొద్దిగా చిన్న డిసప్పాయింట్మెంట్ అది. మిగతావి అయితే కొంత పర్లేదు, ఆ సముద్రం గట్టా బాగానే క్యాప్చర్ చేశారు. కానీ ఆ షార్క్ అదన్నీ ఎప్పుడో చూసి ఎమోషన్ డ్రైవ్ చేయాలి భయ్య. ఇంకా ఆ విజువల్స్ అవన్నీ సెకండరీ, ఇంకా ఎమోషన్తో లాగేయాలి. ఎలాగ ఎన్టీఆర్ ఎమోషన్ అంటే చితకొడతాడు. మరి స్టోరీ వర్కౌట్ అయితే పర్లేదు. ఇంకా అంటే రాజమౌళి తర్వాత అందరివి ఫ్లాప్లు అన్నారు, ఇది కూడా ఇంకా అంతేనా? అది అలా చెప్పగలం అండి. అది అన్నీ అలానే ఉన్నాయి. అన్నీ అయితే ఇప్పుడు అది అవుతుంటుంది, ఆ ప్రాబిలిటీ ఆ లెక్కలో తీసుకోలేం కదా. ఇప్పుడు బాగుంటుంది, తిరగరాస్తే రాయొచ్చు. అవ్వాలని కోరుకుంటాం. టీఎఫ్ఐ బాగుండాలి, మేము బాగుంటాం. సాంగ్స్ రిలీజ్ చేశారు కదా, ఏ సాంగ్ నచ్చింది? ఫియర్ సాంగ్ చాలా బాగుంది. మిగతావన్నీ అంతే, మాకు పక్కన హీరో సాంగ్స్ ఎక్కువ పడాలి. హీరోయిన్స్ ఫోకస్ చేయనివి అవన్నీ సెకండరీ. మాకు అంతా మాకు హీరో ఉండాలి. హీరో మాకు హైప్ ఎక్కించాలి, మాకు అది చాలు. అంటే ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు హైప్ ఎలా ఉండేది, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత హైప్ ఎలా ఉంది? టీజర్ బాగానే ఉంది భయ్య. ఆ టీజర్కి కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసాం, ఆ ఎన్టీఆర్ ఆ బ్లాక్ అండ్ లుక్స్ గట్టా. కానీ ట్రైలర్ ఏదో చిన్న తేడా కొట్టుతుంది, చూడాలి మరి. వెయిట్ చేస్తున్నారు మరి మూవీ కోసం? వెయిటింగ్, ఏ సినిమా, చిన్న సినిమా నుంచి పెద్ద సినిమాలు ప్రతి సినిమాకు వెయిట్ చేస్తాం, ప్రతి సినిమాకి వెళ్తాం. హాయ్. దేవరం నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారో చూసారా? చూశాను. ఎలా ఉంది? నైస్. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కానీ మంచిగా రికార్డ్ వచ్చింది సో అంటే ఎక్స్పెక్టేషన్స్ లేవు అంటున్నారు ఇందులో. ట్రైలర్లో. కానీ ఈజీగా స్టోరీ బాగుంటాయన్న మంచి కలెక్షన్ వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా మంది అంటున్నారు ట్రైలర్ చూసిన వాళ్ళు పక్క డిసప్పాయింట్ చేసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. డిసప్పాయింట్మెంట్ అంటే స్టోరీ మంచిగా ఉంటే కన్నా పికప్ అవుద్ది, లేదంటే ట్రైలర్ టీజర్ రెండు రిలీజ్ చేశారు కదా, రెండిట్లో ఏది హైప్ అనిపించింది? డెఫినెట్లీ టీజర్. మరి ట్రైలర్ ఇలా ఉండడాన్ని మీరు ఎలా తీసుకున్నారు? ట్రైలర్ మరి బాగుంది, బాగాలేదంటాను కాదు, కానీ మూవీ బాగుంటాయని ఇంకా అది. లుక్స్ ఎలా ఉన్నాయి? లుక్సా? లుక్స్ ఎలా ఉన్నాయి? యంగ్ ఎన్టీఆర్కి మంచిగా బాగుంది లుక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనిరుద్ధ్ గురించి తెలిసిందే, ఇచ్చి పడేస్తాడు. సో దీంట్లో కూడా మంచిగానే ఉంది ట్రైలర్లో బీజిఎం చూసాము. చాలా మంది ఆచార్య 2 అంటున్నారు. చూద్దాం, ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత మంచిగా ఉంటాయన్నా ఓకే, లేండి అనగా మీరు అన్నట్టు ఆచార్య. ఓకే, అంటే రాజమౌళి తర్వాత ఎవరు, అంటే రాజమౌళితో తీసిన తర్వాత ఎవరితో తీసిన ఫ్లాప్ అనేసి ఒకటి రికార్డ్ ఉంది కదా, అదొకటి ఉంది. దీనితో 100% అవ్వచ్చు అంటారు. చూద్దాం. ఎన్టీఆర్ అన్నాడు కదా, ఇంకా కొరడాల శివ. మెగాస్టార్ చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్, ఆచార్య ఫ్లాప్. నిజమే, కానీ ఎన్టీఆర్ మీద కొంచెం హోప్ ఉంది. ఇద్దరికంటే ఎక్కువ హోప్. అలా అని కాదు, ఇంకా అది అయిపోయింది, ఇంకా దాంట్లో ఏం చేయలేము. ఇంకా ఆచార్య ఇప్పుడు ఒక తీసుకున్నాడు కదా ఆచార్యతో, దేవర వల్ల మళ్ళీ కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది కొరడాలకి. సో చూసుకుంటే సాంగ్స్ 3 సాంగ్స్ రిలీజ్ చేస్తారా, ఇది ఏది బాగుంది? లాంటి 3 బాగున్నాయండి. ఫస్ట్ ఎన్టీఆర్ ఫ్యానా మీరు? లేదు, నేను మూవీస్ ఫ్యాన్, ఎక్కువ మూవీస్ చూస్తాను ఎక్కువ మంచిగా. ఏమో ఎన్టీఆర్ ఫ్యాన్ లాగా అటు ఇటు కాకుండా ఏది బెటర్ అంటారు? సాంగ్స్లో 3 బాగున్నాయండి. ఫస్ట్ది ఫియర్ సాంగ్, తర్వాత చుట్టమల్లె, తర్వాత దావుడి. 3 బాగున్నాయి. ఓకే. సో జాన్వీ కపూర్ తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ మూవీ ఇది, తన వల్ల ఏమైనా ప్లస్ పాయింట్ అయితే? ప్లస్ పాయింట్ అంటే ఆ బాలీవుడ్ నుంచి తనకుండే ఫ్యాన్స్ కూడా పుల్ చేసింది తను ఈజీగా. సో చాలామంది సెట్ అవ్వలేదంటే సో ఇంకా యాక్ట్రెస్ ఇంకా ఒకసారి స్క్రీన్కి చూడడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా చూస్తామండి, దాంట్లో ఏం లేదు. అంటే తను చూడ్డానికి పాష్గా ఉంటుంది, ఆ క్యారెక్టర్ ఇవ్వడం నిజమే.
కొంచెం అలవాటు పడితే అని ఇంకా నెక్స్ట్ సినిమాకి మళ్ళీ అలవాటు పడిపోతారండి. ఫస్ట్ సినిమాకి అంతే, ఫ్యాన్స్కి ఆడియన్స్కి కూడా కొత్తగా ఉన్నప్పుడు కొంచెం అట్లనే ఫీల్ అవుతారు. సరే, ఎన్టీఆర్ మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ? జనతా గ్యారేజ్. జనతా గ్యారేజ్. ఒకవేళ ఏదైనా మూవీ అగైన్ థియేటర్లో రిలీజ్ చేస్తే ఏది బాగుంటుంది చూడడానికి? సింహాద్రి. ఆల్రెడీ చేశారు కదా. సో బాగుండిద్ది అది, అంటే అది అది స్టూడెంట్ నెంబర్ 1 చాలా ఉన్నాయి. స్టూడెంట్ నెంబర్ 1 మంచి సినిమా, అది కూడా బాగానే. థ్యాంక్ యూ.